హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పిదుగుప్పు సార్ చేస్తా ఉన్నా. కావాల్సిన పదార్థాలు: 2 ఆనియన్లు, చెక్క, లవంగం, ఎండు కొబ్బరి కొంచెం, 1 టేబుల్ స్పూన్ పుట్నాలు, 2 టమాటాలు, గరం మసాలా 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, 1/2 కేజీ పిదుగుపప్పు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్ను బాగా వేయించుకోవాలి. టమోటా వేసుకోవాలి. చెక్క లవంగం వేసుకొని ఒక 3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. టమోటా ఆనియన్ మగ్గింది. ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారాక మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరి, పుట్నాలు వేసుకొని మిక్సీకి వేసుకున్నాం. పుట్నాలు కొబ్బరి మిక్సీకి వేసుకున్నాను. ఇందాక వేయించుకున్న టమోటా ఆనియన్ వేసుకొని మిక్సీకి వేసుకున్నాం. ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా, పసుపు పొడి వేసుకొని నున్నగా కొంచెం వాటర్ వేసుకొని నున్నగా పేస్ట్ చేసుకున్నాం. ఒక కుక్కర్ పెట్టుకొని ఒక గరిటెడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్పట్లాడాయి. ఒక సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్ వేగింది. ఇప్పుడు కడుగు పెట్టుకున్న పిదుగుపప్పు వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఒక 5 నిమిషాలు బాగా బ్యాళ్ళు ఫ్రై కావాలి. 5 నిమిషాలు బ్యాళ్ళు బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందాక రుబ్బుకున్న టమోటా, ఆనియన్, కొబ్బరి రుబ్బుకున్న పేస్ట్ వేసేద్దాం. ఒకసారి బాగా కలిపేసుకొని వాటర్ వేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకున్నాం. చాలా నీళ్ళుగా ఉంటే ఎంత బాగానే ఉంటుంది. కొంచెం గట్టిగానే చేస్తూ ఉన్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూత వేసుకోవాలి. ఒక విజిల్ రావాలి. ఇప్పుడు ఒక విజిల్ వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. పప్పు బాగా ఉడికిపోయి ఉంటుంది. ఒక విజిల్ వచ్చి విజిల్ పైన చల్లారింది. మూత తీసి చూద్దాము. బ్యాళ్ళు బాగా ఉడికిపోయింది. పిదుగుపప్పు సాంబార్ తయారైపోయింది. పూరి, ఇడ్లీ, చపాతీ, దోశ, అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇడ్లీ చేశాను.